शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदं तम् उपास्महे। जय गजानन। यस्यो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संवरणात् पुंसां सर्वतो जयमङ्गलम्। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। स्वागतम्। మానవ జీవితంలో ఉండేటువంటి అనేక రకాల ఒడిదుడుకులు, ఆటుపోట్లు, సుఖ దుఃఖాలు ఇవన్నీ సహిస్తూ ధరిస్తూ వహిస్తూ తుది శ్వాస వరకు జీవనాన్ని అంతా కొనసాగించాలి. ఎప్పుడైతే దుఃఖం అనేది ఎదురవుతుందో మనిషి సహనం కోల్పోయి అందరూ బాగున్నారు, నేను ఒక్కడికి అయిపోయాను, నాకు అన్ని కష్టాలు వచ్చేసి అనుకుంటూ ఉంటాడు. దుఃఖం రాగానే నాకు తెలియదు నాకు ఈ మానసిక స్థితిలో నుంచి బయటపడి స్థిరమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం కోసం శంకర భగవత్పాద వారు చెప్పినటువంటి మార్గం సహస్రం వర్తంతే జగతి విబుధ క్షుద్రఫలదాః మన్యే స్వప్నైవ తదనుసరణం తత్సతం హరిబ్రహ్మాదీనాం జగతభాజామతలభం హిరవ్యాచే శంభో శివ తవ పదాంబోజభజనం. హర నమః పార్వతీపతే హర మహాదేవ. సహస్రం వర్తంతే జగతి విబుధ క్షుద్రఫలదాః అనేక రకాలైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతలు చాలా మంది ఉన్నారు విశ్వంలో. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాళ్ళు, సంతానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు, భూమిని ఇచ్చేటువంటి వాళ్ళు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవతలు 30 దేవతలు మనకి. ఇవన్నీ తాత్కాలిక ఫలితాలు. ఇవన్నీ మనం గొప్ప ప్రయత్నం చేసి వారిని వేడుకుంటే అంతవరకు మాత్రమే ఫలితాన్ని ఇచ్చి ఊరుకుంటారు వాళ్ళు. అటువంటి తాత్కాలిక ఆనందాల కోసం ఇతర దేవతలను ఆరాధించేటువంటి విధానం క్షుద్రము అంటారు. దాన్ని చెయ్యకూడదు. నాకు అవసరమైనవి, ఇవి నా జీవనయాత్రలో అవసరమైన వస్తువులు, ఆనందాలు, సంతోషాలు కావాల్సినవన్నీ ఇవ్వడానికి 3 మంది దేవతలు ఉన్నారు. రాత్రం వర్తంతే 3 మంది ఉన్నారు. తర్వాత మన్యే స్వప్నేవ తదనుసరణం తత్సతం. ఈ ప్రలోభాలకి నేను వశం అవ్వలేదు. నాకు అవసరం లేదు ఈ తాత్కాలిక సుఖాలు. ఏదో కొన్ని రూపాయలు ఇస్తాడని వాడి వెంబడి వాడు చెప్పిన ఊడిగాలని చేయలేదు కదా నేను. ఇవన్నీ తాత్కాలిక ప్రలోభాలు, వీటికి లొంగిపోలేదు నేను పరమాత్మ. నమన్యే స్వప్నేవ, కలలు కూడా వాళ్ళని ఊహించను, కలవను చేయను. ఏకదేవోపాసన, ఒకే పరమాత్మ నమ్మకులు ఉండాలి. అదే పతివ్రత లక్షణం అంటారు. మనకి పతివాడు. ఇది వ్రతం. దీక్షగా పరమాత్మని ఆరాధించడం ఒక చిన్న విధానాన్ని మనం అనుసరిస్తూ, పెద్ద పూజలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, తపస్సులకు ఏం అవసరం లేదు. ఒకే పరమాత్మని నమ్మటం, కొంత సమయాన్ని వాడిని కేటాయించటం, ఒకే సమయాన్ని. మనకి టైం దొరికినప్పుడు వాడిని పూజించడం కాదు, మనకి టైం దొరికినప్పుడు వాడిని తెలిస్తే వాడికి టైం దొరికినప్పుడు మనం చూస్తాడు. మనకన్నా చాలా బిజీగా వాడు కొన్ని లక్షల కోట్ల జీవరాశుల్ని గమనిస్తున్నటువంటి వాడు. మన జీవితం పిల్లలు, ఈ చిన్న ఇల్లు, మన అంశాల్లో ఇంత బిజీగా ఉన్నదే మనకి టైం దొరకట్లేదు పరమాత్మను ఆరాధించడానికి. ఎప్పుడన్నా ఒకసారి దేవుడు గుర్తొస్తాడు మనకి. వెంటనే గుడి దగ్గరలో ఉండి గుడికి వెళ్ళి గన్నం కొట్టి కాసేపు ఉన్నవారిని కోరికలన్నీ జరుపుకొని పరమాత్మ నన్ను మాత్రమే కాపాడు, మిగతా వాళ్ళు ఎట్టుగా పర్లేదు అనేటువంటి మోక్షం అందులో బయటపడాలి. సమయం దొరికినప్పుడు దేవతారాధన కాదు, దేవతారాధనకి సమయాన్ని కేటాయించాలి.
నీ ఉద్యోగానికి ఎలాగైతే సమయాన్ని కేటాయిస్తున్నావో, ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి కంపెనీ వాడు అక్కడ చూస్తున్నాడు, ఒక నిమిషం లేట్ అయినా పనుకుంటాడు, నేను స్వైపింగ్ కార్ సర్జరీ తెలుసుకుంటున్నాను టైం. అంత భయంతో ఉద్యోగం చేస్తున్నావు కదా, వాడు ఇచ్చే 50 రూపాయలు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి. నిన్ను పుట్టించి నీకు ఒక అద్భుతమైన శరీరాన్ని ఇచ్చి, ఏ వంకరాలని శరీరాన్ని ఇచ్చి, నేను పుట్టించినప్పుడు ఏ కన్నో తీసేస్తే అప్పుడు ఎలా ఉంటుందో నీ జీవితం చూసుకో. ఏ బోధకాలో పుట్టికాలో పోలియోలో వచ్చింటే ఎలా ఉండేది నీ లైఫ్. అవన్నీ ఏం లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, సుందరమైన రూపాన్ని ఇచ్చాడు కదా, అన్ని సక్రమంగా ఇచ్చాడు కదా, జీవితాంతం నీకు ఒక ఉపాధిని కూడా కల్పించాడు కదా, చూసింది విన్నది తెలుసుకున్నది జ్ఞాపకం పెట్టుకునేటువంటి మెదడు కూడా ఇచ్చాడు కదా. చాలా మందికి జ్ఞాపకశక్తి ఉండదు. ఇప్పుడు కొత్తగా ఆర్టిజం వస్తుంది, వాడికి ఏం తెలియదు. చాలా మందికి ఆ మెదడులో జిల్లాలు సరిపోతున్నాయి. కారణం ధర్మాన్ని వదిలి ఏదో సర్కస్ చేస్తున్నారు వీళ్ళు. డబ్బు సంపాదిస్తే అన్ని దొరికిపోతాయి అనుకుంటారు. తప్పునైనా ధర్మాన్ని అనుసరించిన వాడు మాత్రమే తృప్తిగా సుఖంగా జీవిస్తారు. మిగతా వాళ్ళు అశాంతిగా ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బు మాత్రమే ఉంటుంది, మిగతా ఏమీ ఉండవు. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు చేరిపోయిందో అది లేకపోవడానికి కోడి మంది నీ చుట్టూ చేరుతారు. డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, లాయర్లు కానీ, కోర్టులు నీ చుట్టూ చేరుతారు. ఆ డబ్బులు అక్కడేందుకు, బెల్లం ఎక్కడుందో ఇక అక్కడ ఉంటాయి. నీ దగ్గర డబ్బు ఉందని తెలిస్తే చాలు, అందరు నీ మీద ఎక్కడ లేని పొందుతారు చూపిస్తారు. గ్రామా ఏ సుఖం అనుభవించమని ఎద్దులాగా నువ్వు డబ్బు సంపాదించి అక్కడ పెట్టి అందరికి ఇచ్చి వెళ్ళిపోతావు అంతే. ఎవడు ధర్మాన్ని అనుసరిస్తున్నాడో ఆచరిస్తున్నాడో వాడు మాత్రమే సుఖంగా ఉంటాడు. అన్ని సుఖాలు బ్యాలెన్స్ గా ఉంటాయి వాడికి. నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్ఫలం. ఈ తాత్కాలిక ప్రలోభాలు ఏవి కూడా నన్ను ఆకర్షింపదాలు పరమాత్మ. నువ్వు ఇచ్చినటువంటి మానసిక స్థైర్యం తృప్తి, నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాను. నాకు నీకు వచ్చే ఉండేటువంటి విశ్వమైనటువంటి మాయ నన్ను కదిలింపదాలదు. నా భక్తి స్థిరమైనది. నువ్వు తప్ప నాకు ఇంకేం కనపడలేదు. నువ్వు నన్ను పంపించింది నువ్వే కదా భూమి మీదకి. నేనేం కోరుకోలేదు కదా, ఇక్కడ పుట్టాలని అనుకోలేదు కదా. నువ్వే నన్ను పంపించావు. నాకు దేహాన్ని ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, వాకిలి ఇచ్చావు, పెళ్ళాన్ని ఇచ్చావు, గుళ్ళని ఇచ్చావు, పిల్లలు ఇచ్చావు, అన్ని ఇచ్చింది నువ్వే. చెయ్యమని పనిని ఇచ్చావు, ఉద్యోగాన్ని ఇచ్చావు, వ్యాపారాన్ని ఇచ్చావు, వ్యవసాయాన్ని ఇచ్చావు, గోల్డ్ ఇచ్చావు, అన్ని ఇంటిని నువ్వే ఇస్తున్నది కూడా నువ్వే. నన్ను గమనిస్తున్నావు అన్న సంగతి నాకు తెలుస్తూనే ఉంది. సదా నువ్వు నన్ను గమనిస్తూనే ఉన్నావు అన్న సంగతి నాకు తెలుస్తూనే ఉంది పరమాత్మ. అందుకే నేను కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నిన్ను తలుస్తూనే ఉన్నాను. నాకు వేరే పని లేదు ఇక్కడ. నిన్ను తలవటలేదు. నీ ఆజ్ఞల్ని పాటించటమే ఈ దాసుల యొక్క లక్షణం. నాకు ఒక ఆలోచన వచ్చింది, వ్యాపారం చేయమని, చేద్దామని. ఎలా చేయాలి, దాని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఏంటి అని అన్ని కూడా విధానంగా ఆలోచన ముగించిందే. ఆ వ్యాపారం చేయడానికి ఇక్కడ విశ్వంలో అందరూ సహకరిస్తే కదా నీ వ్యాపారము. సహకరించాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. వాళ్ళకి కూడా నీ ఆజ్ఞాన్ని వీటికి సహకరించమని నువ్వు చెప్తుంటే వాళ్ళకి నచ్చింది, వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి నువ్వు సక్సెస్ఫుల్ బిజినెస్ నేను. సో నీ అనుగ్రహం ఉంటే అన్ని సాధ్యమే. అనుగ్రహం పోతే మంది గోల్డ్ చెప్పేసిన వాళ్ళు తనకి వెళ్ళిపోతారు. పరమాత్మ అనుగ్రహం ఉంటే అన్ని సాధ్యమే. ఎప్పుడైతే నువ్వు అనుక్షణం నన్ను గమనిస్తున్నావు అన్న సంగతి నాకు అర్థమైందో, నేను కూడా నీకు దాదాపుగా నేను గమనిస్తున్నావు అన్న పరమాత్మ. నీ సౌందర్య వైభవ్య లీలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాను నేను కూడా. ఇంత అద్భుతమైన సృష్టిలో నన్ను పంపించి చూసినా పోయి కృష్ణ ఎలా ఉందో, నా సృష్టి ఎలా ఉందో చూసినా పోయి కదా పంపించినాను. చూస్తూనే ఉన్నాను. ప్రతి అడుగులో నీ యొక్క చాతుర్యం, విశ్వసన చాతుర్యం నేను చూస్తూనే ఉన్నాను. నీ లీలల్ని తెలుస్తూనే ఉన్నాయి. ఒక మనిషి గుర్తించి వారికి ఒక చక్కటి వృత్తిని ఏర్పాటు చేసి వారికి ఒక భార్యని ఇచ్చి, వారికి పిల్లల్ని ఇచ్చి, వారికి కష్టాన్ని ఇచ్చి, వారికి రోగాన్ని ఇచ్చి ఒక మాట చూస్తున్నావు. మంచి చెడు రెండు కూడా కాసేపు ఏడుస్తావు, కాసేపు ఓదలుస్తావు. ఇదే కదా నీ ఆట. నేను ఏడుస్తూ ఉంటే నీకు ఆనందంగా ఉందనుకో. నీకు ఆనందంగా ఉండేటైతే నేను ఎన్నో చదివే పరమాత్మ. నీ ఆనందం కోసం నేను, నా ఆనందం కోసం నువ్వు ఎలా ఇవన్నీ ఏర్పాటు చేసావో. నేను కష్టపడుతుంటే బాధపడుతుంటే నీకు ఆట కదా ఇది. ఆట వినోదం కోసం వెళ్ళండి. నీ ఆట కోసం కదా వీళ్ళందరినీ సృష్టి చేసింది. పొద్దుకుంటే ప్రయత్నం చేస్తే ఒక నిమిషంలో ఏ కులాన్ని వస్తుంది పోతారు అందరూ కూడా. మీ వినోదం కోసమే ఈ సృష్టి, విశ్వము, ఈ జీవులు, ఈ జీవరాశులన్నీ కూడా.
నేను ఏడుస్తుంటే, నేను బాధపడుతుంటే నీ సంతోషమా నవ్వుతున్నావా? సరే, నీ సంతోషమే నా సంతోషం అనేటువంటి మానసిక స్థితి రావాలి. ఎంతసేపు నాకు లేదో ఎలాగూడదు. వచ్చినప్పుడు ఏడ్చావు, జీవితంతా ఏడుస్తున్నావు, పోయేటప్పుడు నీ ముందు వాళ్ళు ఏడుస్తారు. వెంటనే బతుకో, సుఖంగా బతకలేవా? సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండేది నేర్చుకోవాలి. కడాలి. అది ఎలా తెలుస్తుందంటే నువ్వు ధర్మాన్ని అనుసరించకూడదు, కాలాన్ని గుర్తించు. ఆ కాలంలో అనేక విశేషాలు దాగి ఉన్నాయి. ఏ సమయంలో పరమాత్మని ఎలా ఆరాధించాలి? నువ్వు చేసుకునే వృత్తులు చేసుకో, ఉద్యోగం మానేసి సన్యాసం వచ్చుకోమని చెప్పట్లేదు. నీ వృత్తి జీవనాధారాలన్నీ చేసుకో, పరమాత్మకి ఎంతో కొంత సమయాన్ని కేటాయించు. ఒకే పరమాత్మను ఆరాధించు. అవసరం ప్రతి దేవుడిని మార్చవద్దు. ఈ దేవుడు అందిస్తాడు, ఆ దేవుడు ఇస్తాడు, దేవుడిని మార్చేస్తున్నావే, అది నువ్వు చేసే ప్రతినవాలి. ఒకే దేవుడు, దేవతాల ఒకే దేవుడు, అది శివుడు. సహస్రం వర్తంతే జగతి నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్ఫలం హరిబ్రహ్మాదీనాం నికటభాజనవసరం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభయం. హరిబ్రహ్మాదులకి కూడా అసాధ్యమైనటువంటి నీ పదపద్మములు ఏవైతే ఉన్నాయో వాటిని సదా పరిణిస్తున్నాను పరమాత్మ. నీ చరణారవిందా నీ ఆశ్రయించుకున్నాను నేను. నీ పదభక్తిని ప్రసాదించు. ఇంకేమవుతున్నా? నా కర్మఫలాలు ప్రాప్తానుసారంగా నేను అనుభవిస్తానన్న సంగతి నాకు అర్థమైంది పరమాత్మ. కొత్తగా వచ్చేది ఏముండదు, పోయేది కూడా ఏముండదు. గత జన్మలో ఏం చేసుకున్నానో దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తాను నేను. కాబట్టి ఏం అడగాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నది. పిల్లవాడు పుట్టగానే అప్పటిదాకా తల్లి స్తన్యంలో పాలు లేవు. వీడు పుట్టగానే ఇక్కడ పాలు తయారవుతుంది. నువ్వు సంపాదించారా? జీవి పుట్టినప్పటి నుంచి సరిపోయేంత వరకు అన్ని ఇచ్చే పంపించాడు పరమాత్మ నీ కర్మానుసారంగా. నువ్వు చేసుకున్న కర్మలు ఏవైతే ఏ జన్మలో ఉన్నాయో ఆ ఫలితానికి అనుసరంగా అన్ని ఇచ్చే పంపించాడు. నీ సుఖము, దుఃఖము, కష్టము, ఆరోగ్యము, అనారోగ్యము, తల్లి, తండ్రి, బంధుత్వాలు, దాస్యం, యాజమాన్యం అన్ని కూడా గత జన్మ ఫలాలే. అని కూడా రుణాలు వందలు రూపాయల పశుపతి సుతాలయ గతంలో చెప్పిన కర్మలేక ఫలితాన్ని అనుభవిస్తున్నావు. ఇస్తే శివుడే ఇవ్వాలి ఏదైనా. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే ఏదో బ్రహ్మాండం భద్రవతి వరాలు వచ్చేస్తాయి, మీ దరిద్రాలు లేకపోతే కొత్తగా ఏదో ఆస్తులు వస్తాయి, ఐశ్వర్యాలు వస్తాయి. ఈ స్వామి దగ్గరికి వెళ్తే ఆరోగ్యం అంతా బాగాలేకపోతుంది, ఈ దేవుడి దగ్గరికి వెళ్తే అది వస్తుంది అంటూ లోకంలో అనేక రకాల నుంచి ప్రసాదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటికన్నిటికీ ప్రలోభానికి లొంగకూడదు. ఇస్తే శివుడే ఇవ్వాలి. భగవంతుడు భక్తుడి యొక్క బంధం ఏంటో తెలుసా? భార్యాభర్తల బంధం, గురు శిష్యుల బంధం, తండ్రి కొడుకుల బంధం. భార్యాభర్త ఇస్తే తన భర్త ఇవ్వాలి. గుడిసెలో ఉన్నా సరే, భవనంలో ఉన్నా సరే, తన భర్త సొమ్ము మాత్రమే తినాలి స్త్రీ. వాడి జీతం సరిపోవట్లేదు, పిల్లలు పోయిన మందున్నారు సరిపోవట్లేదు, తెచ్చేది అని పక్కింటి వారికి ఇస్తే తీసుకోకూడదు, నీచమైందని. నీ భర్త గంజి పోస్తే గంజి పోసినా అమృతమే. అది ఇస్తే శివుడే ఇవ్వాలి. దరిద్రమే ఇచ్చాడో ఐశ్వర్యం ఇచ్చాడో ఏదైనా ఇవ్వాలి, వాడు ఏది ఇస్తే అదే నీకు. అటువంటి స్థిరమైన మానసిక స్థితి రావాలి. ఈ శివుడి కన్నా ఆ దేవుడు ఎక్కువ ఇస్తాడు, ఆ దేవుడి కన్నా ఈ బాబా ఎక్కువ ఇస్తాడని నువ్వు తిరుగుతూ ఉంటే ఇంకింత ఘోరమైన కర్మలకు ఫలితాన్ని అవసరం మిగిలిస్తావు. ఉపమన్యుడు బాల్యంలో ఇంట్లో ఆహారం సరిగ్గా దొరికి చిన్న పిల్లవాడు అయ్యాడు. పిల్లవాడు నాన్నగారు తపస్సు చేసుకోవడానికి అడిగారు. ఆ కాలంలో బ్రాహ్మణులు ఎక్కువగా తపస్సు, యజ్ఞయాగాలు ఇదే వాళ్ళ వృత్తులు. పాపం ఈవిడ చిన్న ఇల్లు అందులోనే ఉండేది, కొడుకులు పెట్టుకుని ఆయన తపస్సుకు వెళ్ళారు. ఎందుకు రాదు? ఆకలి వేస్తుంది, పాలు తాగాలనిపిస్తుంది. వాళ్ళమ్మ ఏం చెప్పినట్టే కాస్త జొన్న పిండి రాగు పిండి ఉంటే కొట్టించి దాంట్లో నీళ్లు కలిపి అదే పాలెం తాగించేది వాళ్ళ చేత. కొంతకాలానికి వాళ్ళ మేనమామ ఇంటికి
ఇంటికి వచ్చి 4 రోజులు మా ఇంట్లో ఉంచుకుంటాను పిల్లల్ని తీసుకెళ్ళి 4 రోజుల నుంచి అక్కడ వాళ్ళు సమృద్ధిగా పాలు ఉన్నాయి, బాడీ ఉంది కాబట్టి ఆవు పాలు తాగుతూ ఆవు పాలు నుంచి ఇది పాలు మా అమ్మ నన్ను మోసం చేసుకోవాలి రోజు తెలుసుకున్నాడు. కానీ 4 రోజులు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ పాలనేసరికి పెళ్లి కనిపిస్తుంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నాకు పెళ్లి పాలు ఇస్తున్నావు, పాలు మామయ్య వాడిని తాగేలేను అని కానీ చెప్తున్నా. ఆయన మీ మామయ్య వాడు ఐశ్వర్యవంతులు సంపాదిస్తున్నారు కానీ మీ నాన్న లేదు తపస్సుకి వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మనకు కూడా ఉంటుంది ఏదైనా అప్పటిదాకా ఇవే పాలని తాగమంటే తాగని కూడా ఇస్తారు. ఇక పాలే కావాలంటే శివుడు అడుగు, శివుడు మాత్రమే అడుగు అని మాత్రం వదిలేసి శివుడిని ప్రార్థన చేస్తూ కూర్చుంటారు. పిల్లవాడు ఈ ప్రాపంచిక విషయాలు, మోసాలు, మాయలు, కళ్ళ కప్పాలు ఏం తెలియని వయసు అన్నింటినీ అప్పుడే బీజావనం జరగాలి. విద్య అనేటువంటిది ఈరోజు గురుకులాల్లో 5 ఏళ్ళ 6 ఏళ్ళ గురువు గారిని నిలిపేసేవాడు. ఏ మాయలు కప్పడం ఉండదు కాబట్టి విద్య స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు కలుషితం అయిపోయినాయన్నీ కూడా. పిల్లల్లో ఎన్ని చిటాలు వస్తున్నాయో, పిల్లల్లో మానసిక స్థితి ఏం చేయాలో వారికి తెలియని తీసుకొస్తున్నారు. కొంతకాలం డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా. 5 ఏళ్ళ పిల్లవాడు వెళ్ళాడు కూర్చున్నాడు, స్థిరంగా ఈశ్వరాన్ని సంబంధించాడు, నమశివాయ. మనస్సుని ఎప్పుడైతే అన్ని ఇంద్రియాలు శివుడి మీద కాన్సన్ట్రేట్ చేశాడో అప్పుడు శివుడు మెచ్చుకొని పరీక్షిద్దామని ఇంద్రుడి వేషంలో వస్తాడు 5వ కాలానికి. ఆయన నీ భక్తికి మించాలా, ఏం కావాలి వాళ్ళని కోరుకోండి. వాళ్ళ అమ్మ చెప్పింది శివుడు ఎదురికి వస్తాడు, ఈయన ఎదురు వచ్చాడు. డౌట్ వేసి తెలియదు కదా దేవుడు తమను ఎవరైనా అంటే నేను ఇంద్రుడిని ముల్లోకాలకు అధిపతిని దేవరాజుని నీకు ఏది కావాలో ఇస్తానంటే నీకు నమస్కారం, నాకు ఏది వద్దు ఇస్తే శివుడే ఇవ్వన్నా. శివుడి దగ్గర ఏమన్నా గుడి తప్ప శ్మశానంలో ఉంటాడు, ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వాలంటే నీకు ఏం కావాలో చెప్పి నేను ఇస్తాను అంటే వద్దు. మా అమ్మ చెప్పింది నాకు శివుడే ఇవ్వాలి, శివుడు ఇస్తేనే తీసుకోవాలి, ఇంకెవరు ఏది ఇచ్చినా తీసుకోవద్దు. శివుడు మంచినీళ్ళు ఇచ్చినా, విషం ఇచ్చినా, పాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా శివుడే ఇవ్వాలి. శివుడు ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకో. మిగతా వాళ్ళు ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఏది ఇచ్చినా తీసుకోవద్దు, ముట్టుకోవద్దు. అదమ్మ చక్కగా చెప్పింది, అర్థమైంది. కాబట్టి నాకు అవసరం లేదు మీరు ఇచ్చేది అని చెప్తే, నన్ను ధిక్కరిస్తావా, నేను ముల్లోకాలకు అధిపతి, నేను శాపం పెడతాను, నువ్వు ఏమైనా చేసుకో, ఇస్తే శివుడు ఇస్తే తీసుకుంటాను, ఎవరు చేసుకోను అని మొండికేసి మళ్ళీ కనుమూసుకుంటామని చేస్తున్నారు. ఆ పిల్లవాడి యొక్క స్థిరబుద్ధికి స్థిరచిత్తానికి ముచ్చటేసినటువంటి శివుడు మళ్ళీ తన యొక్క స్వరూపాన్ని ధరించి శివుడిగా దర్శనమిచ్చాడు. నాన్న లేవరా, నేనే శివుడిని, నేను పరీక్షిద్దామని వచ్చాను అని వాళ్ళ అమ్మ చెప్పిన విషయంలో కనిపించాడు. అదే కనిపిస్తున్న విషయంలో అప్పుడు పాలు అడిగాడు. పాలు లేవు మా ఇంట్లో, మా అమ్మ పాపం నన్ను స్వార్థపోతుంది అనగానే క్షీరసాగరమే ఎక్కిస్తున్నాను పోయి, ఇది కాకుండా ఆయుష్ముడిగా ఇస్తున్నాం, జరామరణాలు లేని కూడా వర్తించవు కొన్ని పెట్టి ఉన్నాడు ఆయన. చిరంజీవి బహుమని మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి మంత్రోపదేశింది ఇవి బహుమని మహర్షే. ఇస్తే శివుడే ఇవ్వాలి. మనకందరికీ భర్త వాడు, మన పశువులు వాడు పశుపతి, భర్తనే ఇవ్వాలి. భర్త సొమ్మే తినాలి స్త్రీ, పరాయి వాడితో ముట్టుకోకూడదు, నిచ్చినది. అది భక్తి అంటే. శివుడి కన్నా అన్యమైన దేవతలు ఇచ్చేవన్నీ కూడా వాళ్ళు కూడా శివారాధన చేసి పొందిన ఫలితమే మనకి అభివృద్ధి పొందిస్తున్నారు. మధ్యలో ఈ తగినందు మనకి విష్ణుమూర్తి శివుణ్ణి ఆరాధించి వైకుంఠాన్ని పొందాడు, బ్రహ్మదేవుడు శివుణ్ణి ఆరాధించి సత్యలోకాన్ని పొందాడు, ఇంద్రుడు శివుణ్ణి ఆరాధించి స్వర్గాన్ని పొందాడు. ఇవన్నీ వాళ్ళు శివారాధన పొందిన ఫలితాలు. అందులోంచి మనకెందుకు పోట, ఇస్తే శివుడే ఇవ్వాలి. ఇంకెవరికి ఇచ్చినా వద్దునా. అటువంటి భక్తి, ఎటువంటి మానసిక స్థితికి మనం చేరాలి. ప్రలోభానికి లొంగిపోకూడదు. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది అంటూ మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది ఈ మాయాలోకం. నీకేది కావాలో నీకే క్లారిటీ లేదా? ఈ భూమికి వచ్చావు, అంతో ఇంతో విద్య అయింది. ఆ విద్య యొక్క సంస్కారంతో నీకు కావాల్సిన ఏంటి మాత్రం అది మాత్రం తీసుకో, మిగతా విషయం తీసుకో. అన్నీ కావాలని ప్రయత్నం చేసుకో. చివరి అన్నీ ఉంటాయి ముందు. నీకు ఏది కావాలి, తొలి వరకు జీవనయాత్ర సాగించడానికి నీకు అవసరాలు ఏంటి అది మాత్రం చూసుకో చాలు.
మిగతా సమయాన్ని పరమాత్మ కేటాయించాడు. సహస్రావర్తంతే మన్యే స్వప్నేవా తదనుసరణం తత్వఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజాతులం చిరం యాచే శంభో శివతవ పదాంభోజనం. వారి యొక్క పరమాత్మని చక్కగా గ్రహిస్తూ జీవనయాత్ర తుది శ్వాస వరకు సుఖంగా జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు చక్కగా నవ్వుతూ కళగా ఉండాలి ముఖం. నీ మనస్సు చక్కగా ఆరోగ్యంగా ఉంటే ముఖం కూడా కళగా ఉంటుంది. మనస్సు అల్లకల్లో ఉంటే నీ నీ ముఖం కూడా ప్రకాశించదు. నీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ఆధారం పరమాత్మ. నీ చిత్తాన్ని పరమాత్మకి సమర్పణ చేసినప్పుడు కదా వాడు చూసుకుంటాడు. చిన్న పిల్లవాడు ఏమనుకుంటాడు, నా స్కూలు, నా పుస్తకాలు, నా యూనిఫామ్ అన్ని మా తల్లిదండ్రులు చూసుకుంటారని నిశ్చింతగా వాడు వెళ్తాడు. వాడికి ఏం దిగులు ఉండదు. అయ్యో పుస్తకాలు ఎట్లా, యూనిఫామ్ ఎట్లా, బూట్లు ఎట్లా, ఎంతో ధైర్యం ఉంటుంది. వాడు టైం ప్రకారం స్కూల్కి వెళ్తాడు, తింటాడు, రాస్తాడు, ఎగ్జామ్ పాస్ అవుతాడు. వాటి నిశ్చింతగా ఉంటాడు. నీకెందుకు నిశ్చింతగా ఉన్నట్టు కుదరలేదు. నీ తల్లిదండ్రులు బాధ్యతలు ఉన్నారు కదా, నేను పుట్టించినప్పుడు వాళ్ళకి తెలియదా నీకు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి వాళ్ళకి తెలుసు. నీ కట్టుతి కాబట్టి అంత ఎక్కడో చేశారని కట్టుకు వరకు ఉంది. అదే కదా నీ కష్టాలను కావాలి, అన్ని సుఖాలు ఇచ్చారు. ఆ కొత్తగా నువ్వు అన్ని తప్పుకోవడం ఇంకా నువ్వే క్రియేట్ చేసుకుంటావు. నిజానికి వాడు దుఃఖం కాదు. శివుడు సుఖకరుడు, ఆనందమేడు. ఎప్పుడు సుఖంగానే ఉంటాడు, సుఖాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు అందరికీ కూడా. ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలి అన్ని వాడికి తెలుసు. తొందరపడకుండా శివారాధన చేయటం మొదలెట్టు. ఎప్పుడు అవసరమో నీకు ఏది అవసరమో అప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. వాడు నమ్మి కొలవాలి, ఇస్తాడనేది అనుమానం ఉండకూడదు. నీ యజమాని వాడు, నీ భర్త వాడు, నీ గురువు, వాడు టైం నేను గుర్తించాడు. వాడు అన్ని ఇచ్చేది వాడే, ఇస్తుంది వాడే, ఇంకెవరు కాదు. ముందు దాన్ని నమ్మితే అప్పుడు అన్ని ఏ సమయానికి ఏది రావాలో అప్పుడు వస్తుంది. మనస్సులో ఉండేటువంటి దౌర్భాగ్య ఆలోచనలన్నీ తొలగిపోతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ముఖం కూడా ప్రసన్నంగా ఉంటుంది. అప్పుడు సహజ సౌందర్యం వస్తుంది ముఖానికి. నువ్వు ఎన్ని పౌడర్లు, ఫేషియల్స్, క్రీములు కొట్టుకున్నా అది కాదు సౌందర్యం అంటే. మనస్సు నిరంతరంగా అంటే ముఖంలో వర్చస్సు వెళ్తుంది. ఈ పౌడర్లు, పేస్టులు, క్రీములు వర్చస్సు ఉండదు. సహజమైన వర్చస్సు మనస్సు నుంచి వస్తుంది. నిర్మలంగా ఉండాలి. విశ్వమంతా పరమాత్మ రచన. ఆ విశ్వంలో నేను ఒక భాగం, మిగతా వాళ్ళు కూడా అలాగే. వీళ్ళంతా నా సోదరులే. ఎవరిని హింసించకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి సొమ్ము ఆశించకూడదు. చేతనైన వాడికి మనం సాయం చేయటం. ఒక విధానాన్ని నువ్వే ఏర్పాటు చేసుకుని హద్దులు పెట్టుకుని దాన్ని దాటకుండా ఏమైనా సాగించడం. ప్రసన్నంగా ఉంటుంది, మనసు హాయిగా ఉంటుంది. సునామీ వచ్చింది ఎంత నిజంగానే లోక్ చెప్తాను, లోక్ వాస్తవం. సునామీ వచ్చినప్పుడు నర్మదా తీరంలో ఉన్నాం మేము, ఓంకారేశ్వరంలో లింగం దగ్గర. మాకు తెలిసి సునామీ నర్మద పొంగితో ఇంత తిరుగుతున్నాయి, ఎగిరి కొట్టుతుంది. ఆడుకుంటూ చూసి ఆశ్చర్యం ఎంత తిరుగుతుందండి. కాసేపటికి వార్తలు ఏం చెప్తున్నారు, పెద్ద సునామీ వచ్చింది, ఆ సముద్రానికి వచ్చేసాయి, ఎటు పోతున్నారు, గుళ్ళు పోతున్నాయి. నాతో తీర్థయాత్రకు వచ్చినారు ఒక 40-50 మంది. ఒకటే ఫోన్లు, అందరూ టీవీ చూస్తున్నారు. దేవతాత్రికి సమయం అయింది. ఓంకారేశ్వరం రాకరాక జ్యోతిర్లింగానికి వచ్చారు. బ్రాండ్ పడి పేపర్ చదువుతున్నారు, పేపర్ చదువుతున్నారు. ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎప్పటికి. అన్ని బంద్ చేయండి. సముద్రం వచ్చి పొంగి చెప్తుంది, ఫోన్ కొట్టం పోతున్నాయి కదా వార్త. మీకు ఆపలు సముద్రం జరిగే మానదు. అద్భుతమైన అవకాశం ఓంకారేశ్వరం ఇక్కడ ఉన్నాం. మనకి వేరే అవకాశం మనకు ఉంది. మనం శరీరంతో ఉన్నాం. సమస్త ఇంద్రియాలు మన వశంలో ఉన్నాయి. పరమాత్మ వశం చేద్దాం రండి. మా ఇంట్లో కూడా ఫోన్ ఎత్తలేదు, చేయవలసిన కార్యం చేయాలి. దాని మీద పుస్తకం ప్రజాంగ స్థాయి వచ్చిన తర్వాత చాలా మంది పోయారు.
సునామీ వచ్చింది, 8 లక్షల మంది పోయారు, 20,000 పోయారు, ఎక్కడికి పోయారు అవసరం విషయాలు మనకి ఈశ్వరుడు ఇష్టం. ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరిని వంచాలి వాటి ఇస్తాడు. అండమాన్ నికోబార్ ఐలాండ్లో 9 అంతస్తుల మేడ మీద రోజు ఉంచున్నారు. 9 అంతస్తులు ఎగిరిపోయారు. అక్కడికి ముంచేసింది నది సముద్రం. ఇక్కడ గుజరాత్ తీరంలో ఒక చిన్న పిల్ల 3 నెలలు 4 నెలల పిల్ల తల్లి ఉండింట్లో తల్లిపోయింది. పిల్ల తగ్గుతుంది. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసుకెళ్ళాలో వారికి తెలుసు. ఇవన్నీ ఎందుకని చెప్తున్నావు? కృష్ణుడు అర్థాలని చెప్తుంది. ఎక్కువ ఆలోచించడు. నువ్వేం చేయదలుచుకున్నావు? నీ క్లారిటీ ఉందా లేదా? నీకు ఇచ్చిన ఆయుప్రమాణం నిధులు దాన్ని సార్థకం చేసుకో. నీ జీవన విధానంలో ఏదైతే వృత్తిగా ఏర్పాటు చేస్తున్నావు, నువ్వు ఉద్యోగమా వ్యాపారం ఏదైతే ఉందో జీవనాధారం అది చేసుకుంటూనే ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. తుది శ్వాస వరకు నేను జీవనం ఇలాగే సాగిస్తాను. శివారాధన నాకు విశేషం. శివుడు తప్ప అనేకంత శూన్యం, అసత్యం. శివుడు మాత్రమే సత్యం అని బదరిగా నమ్మి శివారాధన చేయడంతో చేసిన పనులు వ్యాపారం సంసారం కళలో కూడా ఇతర దేవతల్ని ఆరాధించలేదు. పరచుకోకూడదు. వాళ్ళు చెప్తుంటారు ఈ స్వామికి బ్రహ్మాండానికి ఉపాయాలు చాలా మంత్రాలు మాయలు ఉన్నాయి, ఎదురు అయిపోతుంది మనకి. ఏంటి అయితే ముక్కు నోరు వస్తే దాని 2 మూర్తాలు దాక్కులు ఉంటాయి. అటు మంచిగా ఉన్నాయా? వీడు ఇవాళ పోతే రేపోతారు. ఏం మాయలేవి పరమాత్మ మాయ. ఈ పిచ్చిపాటలు నమ్మకుండా కాయలు గట్టిగా తప్పు. శివారాత్రి ఒకటే శ్రేష్టమైంది. అటువంటి శివరాత్రిని మార్గాలు చెప్పారు శంకర గోస్వామి వారు. శతశ్లోక 4 శ్లోకాలు చెప్తున్నా, రేపు 5వ శ్లోకం చెప్తున్నా. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయే మార్గం మహిమేశ ఓ బ్రాహ్మణేభ్యః సుఖినో భవంతు.